జనరల్‌గా మనకందరికీ తెలిసే బేసిక్ స్టేట్మెంట్ ఏంటి? ఇగో అనే పర్టిక్యులర్ థింగ్ మోస్ట్‌లీ రిచ్ పీపుల్‌కి కామన్‌గా ఉంటది. బాగా డబ్బుందన్న పొగరుంటది. ఉంటదని ఇగో ఉంటదని జెప్పేసి మనం అందరం అనేసుకుంటాం. అది మనం అనుకుంటాం. మనం అనుకోవడానికి కారణాలు కూడా సినిమాలు. బికాజ్ మోస్ట్‌లీ సినిమాల్లో అంతా అలాగే చూపిస్తారు కాబట్టి మనకి అది వాళ్ళు ఒకవేళ రిచ్ పీపుల్ ఈగోయిస్టిక్‌గా ఉన్నా ఉండకపోయినా మనం అట్లా ఊహించేసుకుంటాం యాక్చువల్లీ. సో, ఐ వాస్ ఆల్సో హ్యాపీ కంఫర్టబుల్ విత్ దట్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. కానీ రీసెంట్‌గా ఏమైందంటే ఐ కేమ్ అక్రాస్ ఎ స్టేట్మెంట్ విచ్ రియల్లీ కన్‌ఫ్యూజ్డ్ మీ. అదేంటంటే ద రీజన్ ఫర్ బోర్డమ్ ఈజ్ ఈగో. అంటే మీరెవరన్నా రెగ్యులర్‌గా బోర్ ఫీల్ అయిపోతున్నారనుకోండి. మీ మీ రెగ్యులర్ లైఫ్ అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఇట్ ఈస్ బోరింగ్‌గా ఉందనుకుంటున్నారనుకోండి. దానికి రీజన్ ఈగో అంట. యాక్చువల్‌గా నేను ఐ బిలీవ్ దట్ ఐ యామ్ నాట్ అట్ ఆల్ ఈగోయిస్టిక్. ఐ యామ్ ఎ వెరీ రెగ్యులర్ పర్సన్. నేను అస్సలు ఈగోయిస్టిక్ కాదు. నేను చాలా మంచోడిని అనే అనే ఫీలింగ్ నాకుంది. బట్ ఎప్పుడైతే కి రీజన్ ఈగో అన్నారో నాలో ఉన్న ఈగో దీన్ని ఒప్పుకోవట్లేదనమాట. బికాజ్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఐ రెగ్యులర్‌లీ గెట్ బోర్డ్ అండ్ నేను ఈగోయిస్టిక్ అని స్టేట్మెంట్ చెప్పడంతో నా ఈగో హర్ట్ అయిపోయింది. సో, హర్ట్ అయిపోయి ఐ ట్రై టు అండర్‌స్టాండ్ వై? అసలెందుకు? వాట్ మైట్ బీ దట్ రీజన్? నేను ఈగోయిస్టిక్కా అనే ఈగో నన్ను ఇట్ లెడ్ మీ టు ఇన్వెస్టిగేట్ ద రీజన్ అబౌట్ ఇట్. సో, చాలా చూసాను. నాకు కొంచెం ఇనీషియల్‌గా అర్థం కాలే. బట్ ఒక సింపుల్ స్టేట్మెంట్ నాకు క్లారిటీ ఇచ్చిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. సే దట్ ఒక సండే ఉంది. సండే ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ డే. మీకు అన్నీ నచ్చినట్టే అయినియి. యూ హాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ దట్. ఆ సండే బాగా ఎంజాయ్ చేశారు మీరు. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ డే. మండే వచ్చింది. మండే వచ్చిన వెంటనే మీరేం జేస్తారు? మండే కూడా సండే లా ఉంటే బావుంటది అన్న థాట్ ప్రాసెస్ మీకు స్టార్ట్ అయిపోద్దనమాట. స్టార్ట్ అయిపోతే ఆ రోజు గడిచే కొద్దీ మీకు అర్థమవుద్ది. మార్నింగ్ యూ విల్ బి ఎనర్జిటిక్ దట్ టుడే ఈస్ ఆల్సో విల్ ఆల్సో బి లైక్ సండే. బట్ వెన్ డే పాసెస్ యూ కంపేర్ ద పాయింట్ ఈస్ యువర్ ఈగో కంపేర్స్ యువర్ సండే విత్ మండే అండ్ వెన్ ద డే పాసెస్ అది క్లియర్ కట్‌గా నీకు అర్థమైపోతూ ఉంటదనమాట. అంత ఎక్సైటింగ్‌గా ఈరోజు లేదు. ఏంటా అంత ఎక్సైటింగ్‌గా అయితే లేదు అనే కైండ్ ఆఫ్ డిసప్పాయింట్‌మెంట్. నీ ఈగో డిసప్పాయింట్ అయిపోతా ఉంటదంట ఇంటర్నల్‌గా. సో, యువర్ ఈగో డిసప్పాయింట్‌మెంట్ విల్ లీడ్ టు బోర్‌డమ్ అనమాట. అంటే ఆ మొమెంట్‌ని ప్రెజెంట్‌తో కంపేర్ చేసుకొని, పాస్ట్‌లో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్‌ని ప్రెజెంట్‌తో కంపేర్ చేసుకొని యూ స్టార్ట్ ఫీలింగ్ బోర్. సో, ఇట్ ఈస్ యువర్ ఇంటర్నల్ ఈగో హూ ఈస్ డూయింగ్ దట్ కంపారిజన్ అండ్ క్రియేటింగ్ ఎ డిసప్పాయింట్‌మెంట్ విచ్ ఇస్ కాల్డ్ యాస్ ఎ బోర్‌డమ్. Hence, it proves that you are egoistic. Even a common person will be an egoistic, and it is a myth that only rich people are egoistic. అనేది ఒక myth అన్నమాట. Everyone is egoistic until you realize it. Thanks and bye.